विष्णुरूपाय व्यासरूपाय विष्णुदेव नमो नित्यमृति वासिष्ठाय नमो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वेंकटाद्रि संस्थानं ब्रह्मांडे नास्ति किंचनः वेंकटे समो देवो न भूतो न भविष्यति। आपदामत हस्तारं दातारं सर्वसंपदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। మరి సార్ గారు అన్ని విషయాలు చెప్పారు। ఈరోజు అమ్మవారు నవదుర్గల్లో కాత్యాయని మాత కాత్యాయని మాత అవతారంలో ఉంది। అదేవిధంగా కనకదుర్గ అవతారంలో ఈరోజు లలితాదేవిగా ఈరోజు ఉందన్నమాట। ఈరోజు అలంకారం ఏమి కాత్యాయని అలంకారము అంటే 6వ రోజు ఆమె కాత్యాయని అలంకారంలో ఉంది। ఆ తల్లి చేతిలో చంద్రహాస ఖడ్గం ఉంటుందన్నమాట। రాక్షస సంహారంలో దిట్ట ఈమె శాద్రూలం మీద కూర్చొని ఉంటుంది। తల్లికి అభయ వరద హస్తాలు ఉంటాయి, 4 చేతులు ఉంటాయి। ఈమె రాక్షసులను సంహరించడంలో దిట్ట అన్నమాట। ఎటువంటి రాక్షసులైనా కూడా సంహరిస్తుందన్నమాట। ఈమెకి ఏం శక్తి ఉంది అంటే మహేశ్వరుల 3 శక్తి ఈమెకు ఉంటాయి। ఈ కాత్యాయని రథాన్ని గోపికలు చేశారు। శ్రీకృష్ణుడు మాకు భర్త కావాలని చెప్పేసి గోపికలు చేయడం అనేటువంటి జరిగింది అనమాట। అందువల్లే వాళ్ళకి శ్రీకృష్ణుడు భర్త కావడం అనేటువంటి జరిగింది। కాబట్టి ఈ మాతను మనం స్మరించుకోవడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది అనమాట। పెళ్లి కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే పెళ్లి అవుతుంది। అదొక మంత్రం ఉందన్నమాట। ఆ మంత్రాన్ని ఒకసారి చెప్పండి। మగవారికి కానీ ఆడవారికి కానీ పెళ్లి కాని వారికి ఖచ్చితంగా పెళ్లి కావడం అనేటువంటిది జరుగుతుంది। ఇక్కడ 24 సార్లు కానీ రోజులో 108 సార్లు కానీ చేసుకోవచ్చు। తర్వాత బాధలు ఆపదలు అనేటువంటివి ఉండవు। చంద్రహాసో జ్వలాకర్త శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్వాదేని దానవగాతిని చంద్రహాసో జ్వాలాకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్వాదేవి దానవగాతిని చంద్రహాసో జ్వాలాకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దత్వాదేవి దానవగాతిని। సో ఇక్కడ విజయవాడలో కూడా లలిత త్రిపుర సుందరిగా ఈమె ఉంది। ఏమి అమ్మవారు మనకి ఏం చెప్తుంది? అమ్మవారు చెప్పేది మొట్టమొదటి ఏమిటంటే ఆడవాళ్ళు పతివ్రతలుగా ఉండాలా। నెంబర్ 1 పాయింట్ వచ్చేసి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా పతిని అనుగమిస్తూ ఉండాల। ఎందుకంటే అమ్మవారు కొంతమందికి కూతురుగా పుట్టింది, కొంతమందికి భార్యగా పుట్టింది। హిమవంతునికి కూతురుగా పుట్టింది, కొంతమందికి భార్యగా పుట్టింది। ఆ విధంగా లలిత త్రిపుర సుందరి అంటే లాలిన్యం కలిగినటువంటిది, చాలా కోమలత్వం కలిగినటువంటిది। బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరికీ కూడా శక్తిని ఇచ్చేటువంటిది ఆమె। కాబట్టి ఆ శక్తి రూపంలోనే దేవతలందరూ కూడా ఉంటారు। సృష్టికర్తకు సరస్వతీదేవిగా ఉంటుంది, స్థితికర్తకు లక్ష్మీదేవిగా ఉంటుంది, లయకర్త అయినటువంటి శివునికి పార్వతిగా ఉంటుంది। కాబట్టి ఆ శక్తి రూపాన్ని మనము ఆరాధించాలి। ఎందుకు ఆరాధించాలంటే మానవ శరీరం ఎట్లా ఉంటుందంటే ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతుంటాం। మనమందరూ కూడా కోపపడుతుంటాం, అనరాని మాటలు అంటుంటాం, కుటుంబంలో విపరీతమైనటువంటి గొడవలు జరుగుతుంటాయి, వివాదాలు జరుగుతుంటాయి। ఇట్లాంటప్పుడు శక్తి స్వరూపాన్ని మనం ఆరాధించడం వల్ల మనకు ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది వస్తుంది। ఆ ఇంద్రియ నిగ్రహం మనకు రావడం వల్ల మన సంబంధాలన్నీ కూడా సజావుగా ఉంటాయి। ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం లేదనుకో అనేక మంది మనకు శత్రువులు అయిపోతారు, అనేక మంది మనల్ని అపార్థం చేసుకుంటారు, అనేక మంది అపార్థాలు చేసుకుంటారు,
అనేక మంది మనకు శత్రువులు అవుతారు. కాబట్టి మనము పతివ్రత ధర్మాన్ని పాటిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఈరోజు చూడండి, ఏ ఇంట్లో చూసినా భార్యాభర్తల గొడవలు, అత్తా కోడళ్ళ గొడవలు. ఏ ఇంట్లో అన్నా చూడండి అత్తా కోడలు కొట్లాడుకుంటుంటారు. నీ భర్త ఎక్కడి నుంచి వచ్చినాడు? మీ అత్త నుంచే కదా వచ్చిండేది. నీ భర్తకి ఇచ్చే గౌరవం అత్తకి ఎందుకు ఇవ్వు? ఈమెమంటుందంటే మా అత్త చాలా ఓల్డ్ ఫ్యాషన్ సార్ అంటుంది. కాబట్టి ఇట్లా ఈ విధంగా తయారైతా ఉంది. కాబట్టి భార్యాభర్తలు సక్రమంగా ఉండి అత్త మామల్ని సక్రమంగా చూసుకోవాలా. అత్త మామల్ని సక్రమంగా ఎందుకు చూసుకోవాలా? భార్య గొప్పది చాలా. ఎందుకంటే తన గృహాన్ని మార్చుకొని వస్తుంది, గోత్రాన్ని మార్చుకొని వస్తుంది, ఇంటి పేరు మార్చుకొని వస్తుంది. అత్తలు కూడా వాళ్ళకి మంచి గౌరవం ఇవ్వాలి. మన తమిళనాడులో ఎవరో ఒక అత్త కోడలు ఇంటికి వస్తా అంటే 150 రకాల స్వీట్లు చేసిందంట. 150 రకాల స్వీట్లు చేసిందంట. తమిళనాడులో పేపర్లో వేసినారు. ఎంత అన్యోన్యంగా ఉన్నారప్ప వాళ్ళిద్దరు అనిపిస్తుంది. 150 రకాల స్వీట్లు పెట్టిందంట. కోడలు వస్తుంది మా ఇంటికి అని చెప్పేసి ఆమె చేసిందంట. చూడండి, అట్లా ఆ విధంగా భార్య అత్తది తప్పుండొచ్చు, కోడలిది తప్పుండొచ్చు, ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటే అది పతివ్రత ధర్మం అన్నమాట. భర్తను అనుభవిస్తూ ఉంటే అమ్మవారు విపరీతమైనటువంటి వరాలు ఇస్తారు. లక్ష్మీదేవి ఉండాలంటే కూడా భార్యాభర్తల మధ్య అనురాగం అనేటువంటిది ఉండాలా. కుటుంబం అనేటువంటిది మంచిగా ఉన్నప్పుడే లక్ష్మీదేవి అక్కడ నిలుస్తుంది అన్నమాట. అందువల్లే పతివ్రతగా ఉండాల. రెండవది నిత్యాన్నపాయని. నిత్యాన్నపాయని అంటే ఏమి? ఎప్పుడు అమ్మవారు అయ్యవారి ఎంట వస్తూనే ఉంటుందన్నమాట. ఎందుకు వస్తూనే ఉంటుందంటే అయ్యవారు కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటారు. ఆయన ఆ కఠినంగా ఉన్నప్పుడు అమ్మవారు సర్దుతా ఉంటుంది. ఏమనంటే, ఫోన్లేండి, ఏదో ఇవ్వండి వానికి, ఇంకోసారి చేయట్లేండి, మీరు అంత కఠినంగా ఉండకూడదు అని చెప్పేసి ఆమె గుండెల్లో ఆయన గుండెల్లో ఉంటుంది అనమాట. నిత్యాన్నపాయని అంటారు దాన్ని. నిత్యాన్నపాయని ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఎందుకంటే భక్తుల్ని ఎక్కడ శపించేస్తాడో ఏమో, ఏమన్నా చేసేస్తాడో ఏమో అని చెప్పేసి అతన్ని చూసుకోవడానికి, భక్తుల్ని చూసుకోవడానికి ఆ విధంగా వస్తుందంట. నెక్స్ట్ మూడవది వాంఛితార్థ ప్రదాయని అంటారు. వాంఛితార్థ ప్రదాయని అంటే నీకు ఏ కోరిక అవసరమో ఆ కోరికను మాత్రమే అమ్మవారు తీరుస్తుంది. వేరే కోరికలు తీర్చదు. నువ్వు ఎన్ని కోరినా వేస్టే. నువ్వు ఎన్ని కోరినప్పటికీ కూడా అమ్మవారు తీర్చేది వాంఛితార్థ ప్రదాయని. నీకు ఏ కోరిక తీరాలని ఉంటుందో, అంటే నీకు ఏ కోరిక అవసరమైతుందో, ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మాత్రమే వాటిని తీరుస్తుంది. కానీ మనకుండే కోరికలన్నీ తీర్చేస్తే మనకి చాలా కష్టమైపోతుంది. ఇంకా మనల్ని పట్టేవాళ్ళు ఉంటారు ఇంకా. కాబట్టి మన మనసులో, మన శరీరంలో అణువణువున అమ్మవారు మనకు ఉండి మన సంకల్పాలని సక్రమంగా చేసి అమ్మవారి ధ్యానంలో, అమ్మవారి పూజలో, అమ్మవారి అనుగ్రహంలో అమ్మవారికి మనం నమస్కరిస్తే మనల్ని ఒక మంచి వ్యక్తిగా తయారు చేస్తుంది. ఒక మంచి కుటుంబంలో మంచి ఆదరణ కలిగినటువంటి వ్యక్తిగా మనల్ని తయారు చేసి మన జీవితాన్ని ఆమె చెక్కదిద్దుతుంది అనమాట. కానీ మనం ఏం చేస్తామంటే అహంకారంతో, నాకు అధికారం ఉంది కదా, డబ్బులు ఉన్నాయి కదా, బంధువులు ఉన్నారు కదా, నాకేమి అని చెప్పేసి మనము భగవంతుని నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఆ అధికారము, ఆ డబ్బులు, ఆ బంధువులు కొంతవరకే ఉంటాయి. అన్ని చోట్ల పని చేయవు. అమ్మవారి కరుణా కటాక్షాలు ఉన్నాయనుకోండి, మనకు అద్భుతమైనటువంటి జీవితం మనకు లభిస్తుంది. కాబట్టి అద్భుతమైనటువంటి జీవితం లభించాలంటే అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలి. ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేయాలి. పొద్దున్నే తెల్లవారుజామునే లేచి ఆ అమ్మవారికి పూజ చేయాలి. ఏదో రకంగా పిల్లలకి మంచి మంచి శ్లోకాలు నేర్పించాలి. పిల్లల్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దాలి. ఇలాంటివి తీర్చడం వల్ల ఆ కుటుంబం గొప్ప కుటుంబం అవుతుంది. ఈరోజు చూడండి, భార్య మాట వింటే భర్త మాట వినడు, భర్త మాట భార్య మాట పిల్లలు వినరు. ఆ విధంగా కుటుంబంలో అనేకమైనటువంటి కలతలు ఉన్నాయి. ఇట్లాంటి పండుగల ద్వారా
మన పిల్లల్ని సంస్కారవంతంగా పెంచినప్పుడు మంచి కుటుంబం అనేటువంటిది ఏర్పడి ఆ మంచి కుటుంబం ద్వారా మంచి సమాజం ఏర్పడుతుంది, ఆ విధంగా మంచి దేశం ఏర్పడుతుంది, ఆ విధంగా హిందువులకు మంచి దేశం అనేటువంటిది ఏర్పడుతుంది. అందువలన మనము చూడండి, మనము బంగారాన్ని ఆభరణాన్ని చూస్తున్నాం, దానికి మూలమైన బంగారాన్ని చూడడం లేదు. దుర్గామాతను చూస్తున్నాం, దాని వెనుక ఉండే మట్టిని చూడడం లేదు. కుండను చూస్తున్నాం, దాని వెనుక ఉండేటువంటి మట్టిని చూడడం లేదు. అదే విధంగా మన శరీరాన్ని చూస్తున్నాం, మనలో అమ్మవారి చైతన్యం లోపల ఉండేటువంటి దాన్ని మనం చూడడం లేదు. మన శరీరాన్ని చూసుకొని ముడిసిపడుతున్నాం. ఆ శరీరం అనేటువంటిది ఎట్లా నడుస్తుంది? లోపల ఉండేటువంటి ఒక ఆత్మ అనేటువంటి చైతన్యంతో నడుస్తుంది. ఆ చైతన్యం అనేటువంటిది పోయింది అంటే మనల్ని బయటికి విసిపోయి పారేస్తారు. అని మూసిపెట్టేసండి ఆయన. ఇంతవరకు హరినామ సంకీర్తన చేసుకున్న భాగ్యాన్ని కలిగించినట్టు అమ్మవారికి జగన్మాతకు ఒకసారి మరొకసారి మన వేలు వేలు ప్రమాణాలు జరుపుకుంటూ, ముఖ్యంగా ఇట్లాంటి పండుగలు రావడము మన జీవితానికి ఒక కొత్త మలుపు అని చెప్పుకోవచ్చు. పండుగలు లేకపోతే మనం ఏమైపోయాము ఒకసారి. మనం పండుగలు అంటే పదార్థాలతో ముడిపెట్టినట్లయితే తప్పు అవుతుంది. పండుగల్ని పరమార్థంతో ముడిపెట్టినట్లయితే మన జీవితంలో కొత్త మలుపు జరిగింది. ఇంకే పదార్థాల కోసమే కాదు మన జీవనము, పదార్థం కోసం కూడా మన జీవనం. పదార్థాలు ఉండవలసిందే ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే పదార్థం. ఆకలి లేనివానికి అన్నం అవసరమే కానీ ఆకలి లేనివానికి అన్నంతో పని ఏమని చెప్పండి. ఒక జబ్బు చేసింది అనుకోండి, జ్వరం వచ్చింది అనుకోండి, అన్నం కూడా చేదుగా మారిపోతుంది. తినే అన్నం కూడా ఏం బా తినుంటే ఎదుగు నోరంతా చేదుగా ఉన్నప్పుడు బుద్ధప్ప అంటాం. అంటే దాని అర్థమేమి, కొంతవరకు మాత్రమే ఆహార పదార్థాలు పనిచేస్తాయి, తర్వాత అవి కూడా విషయంగా మారిపోతాయి. తినే ఆహారము మరి 3 విధాలుగా చేస్తుందంట. 1 శక్తిగా మారుతుంది, 2 రక్తంగా మారుతుంది, 3 మలంగా మారుతుంది, 4 మనసుకి మరి బుద్ధికి వివేకాన్ని కలిగించే విధంగా మారుతుంది. మరి ఈ మారినటువంటి శక్తి ఏదవుతుంది భగవత్ కార్యాలకు ఉపయోగించినట్లయితే రెట్టింపు అవుతుందంట. అట్లా కాకుండా స్వార్థానికి ఉపయోగించినట్లయితే మరి పాయిజన్గా మారిపోతుందంట. తినే ఆహారంలో కూడాను విషతుల్యమైనటువంటి కణాలు కూడా ఉంటాయంట. అవి చివరికి దేహాన్ని చాలింపే విధంగా చేస్తాయంట ఆహార పదార్థాలు. కాబట్టి అమ్మవారికి దయా విషయాలు కావాలని కోరుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఒక్కొక్క మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది మనకి. మరి ఇంతకుముందు మాసంలో మనం కలిసినాము, భాద్రపద మాసంలో వినాయక చంద్రంగా వినాయకులు పెట్టుకున్నాము. కానీ రకరకాలుగా వినాయకులు పెట్టుకున్నారు. అమ్మవారిని పెట్టుకుంటూ ఒప్పుకోదమ్మా. వినాయకులు రకరకాలు పెట్టుకున్నాము. ఒకరు దుర్గా బొమ్మలు చూసినట్టు కనిపిస్తుంది. మన ఊరిలో రకరకాల వినాయకులు పెట్టుకుంటారు. ఆ జానుభావాన్ని ఏం చూసి మళ్ళీ జామందరి వినాయకుడిని, ఇంకొక వినాయకుడిని, రకరకాల వినాయకులు పెట్టుకుంటారు. కానీ అమ్మవారిని ఆ విధంగా పెట్టుకుంటూ ఒప్పుకోదమ్మా. అమ్మవారి ఏ విధంగా ఉందో ఆ విధంగా పెట్టుకోవాలి. సింహవాహనం ఏమి ఉండాలా, చతుర్భుజాలు కలిగి ఉండాలా, ఒక్కొక్క చేతిలో ఒక ఆంకుశము, పాషాణము, లేకుంటే త్రిశూలము, ఈ విధంగా అన్ని భూషణాలు కలిగి ఉండాలి అమ్మవారికి. ఆ భూషణాలు తప్పించేసి ఏదో పెడితే ఒప్పుకోదమ్మా. అట్లా పెట్టడానికి వీలు లేదు. గణపతికి అయితే పెట్టుకుంటూ వచ్చినాము, రకరకాలుగా ఒప్పించుకుంటూ వచ్చినాం. మనకి ఉండి వైఎస్ఆర్ ఇట్లుండి రేసారి చూసుకున్నాం అనిపించి ఒప్పించి వస్తున్నాం. మరి అమ్మవారి విషయంలో అట్లా జరగట్లేదు. మరి అదేవిధంగా అమ్మవారి దయా విషయం ఏ విధంగా ఉంటుంది చెప్పేసి ఒక చిన్న కథ చెప్పేసి వినిపిస్తాను. మరి వెనకటి రోజుల్లో మరి మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు, ఆ పరిపాలనలో ఉన్నప్పుడు ఒక మధురా నగరంలో ఒక కలెక్టర్ ఉండంట. ఆయన పేరు పీటర్ అనిపిస్తుంది పేరుంట. క్రిస్టియన్ పీటర్ అనిపిస్తుంది పేరుంట. ప్రతిరోజు అమ్మవారి దేవాలయం ముందే ఆయన పోవాలా. కలెక్టర్ ఉద్యోగం చేసుకునేవాడు, గురువులో పోయేవాడు. మరి అమ్మవారు చేస్తాను మీ దగ్గరకు వచ్చినట్లుగా దిగేసి తన యొక్క బూట్లు తీసి గుర్రాన్ని పక్కన పెట్టేసి నడుచుకుంటూ పోయి అమ్మవారికి బయట నమస్కారం చేసుకుని నడుచుకుంటూ పోయాడంట. ఈ విధంగా ప్రతిరోజు జరుగుతుంది. ఒకరు జరగకున్నట్లుగా తన ఇంట్లో కూర్చొని వంటగా కూర్చొని ఏదో లెక్క చూసుకుంటూ ఉన్నాడు. కూర్చొని చూసుకుంటుంటే అమ్మవారు వచ్చిందంట. వచ్చి నువ్వు బయటికి రా నాయన, బయటికి రాని పిలుస్తుందంట అమ్మవారు. ఆయన చూస్తే అమ్మవారికి చెప్పులు లేవు, వర్షం పడుతుంది, దగదగా ఆభరణం ధరించింది, కిరీటం పెట్టుకుంది, రా బయటికి రా అని పిలుస్తుందంట. ఎందుకు ఏమి పిలుస్తుందని బయటికి?
అని చెప్పేసి సర్లే ఏదో లేని చెప్పేసి బయటకు వచ్చిందంట. వస్తే నేను బయటకు వస్తే నా ఇల్లు కప్పని కూలిపోయిందంట. రోజు నమ్మే వాళ్ళని అమ్మ అంతగా కాపాడుతుందంట. ఆయన బయటకు వస్తే నా ఇల్లు కూలిపోయిందంట. అమ్మవారి మాట ఎందుకంటే లోపలే ఉండింటే ఆయన ఆ యొక్క భవనంలో కూలిపోయాడు. ఆయన కూడా ఆయన బయటకు వస్తేనే ఇల్లు కూలిపోయిందంట. కూలిపోతేనే ఆ కలెక్టర్ కదా మరి ఇది వేరే ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆ విధంగా అమ్మవారు ఉత్తకాల్లో వచ్చింది చూసినాడు. మరుసటి రోజే ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాడు. అమ్మవారికి బంగారు చెప్పులు తయారు చేసి గుడి తీసిపోయి అర్చకను పిలిపించి అర్చకనికి ఇచ్చి, అయ్యా అమ్మవారి ఈ విధంగా రాత్రి వచ్చింది, నేను ఉండేటువంటి గృహానికి వచ్చింది, నన్ను ఈ విధంగా పిలిచింది, నేను బయటకు వచ్చిన ఇల్లు కూలిపోయింది, అమ్మవారి దయవిషయం కాకపోతే ఏముంది, నేను బతికినా అంటే అమ్మవారికి కృపే కదా ఇది, కాబట్టి అమ్మవారు ఉత్తకాలం వచ్చింది కాబట్టి ఈ చెప్పులు అమ్మవారు తొడగండి అని చెప్పినా అంట. ఆ రోజు నుంచి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు కూడా ఆ చెప్పులు తొడుతూనే ఉన్నారంట. ప్రతి సంవత్సరం తడుతున్నారు. కాబట్టి మన భావనలు ఎట్లుండాలంటే అమ్మవారి ముఖం చూసినప్పుడు మేము ఈ సుఖాన్ని అనుభవిస్తున్నాం కదా, ఈ సంపదను అనుభవిస్తున్నాం కదా, అమ్మవారు అనుభవిస్తుందా లేదా? భక్తుని కొన్ని లక్షణం అదేనంట. భక్తులు అదే నుంచి కోరుకొచ్చింది. ఈరోజు 3 పూట్లు తింటున్నాను కదా నేను, మరి జగతినెల్లా కాపాడేటువంటి జగన్మాత ఏం తినిందో ఏం తినలేదో, దీపారం చేసిన కరువైపోయినారు కదా, మరి ఇంత ప్రసాదం చేసి పెట్టిన కరువైపోయినారు కదా. అంటే మీ సుందరు కాదు, మీరు అంత బాగా చేస్తున్నారు కదా, మీరు అట్లాంటి వాళ్ళు కాదు. మరి అటువంటి భావన మనకు రావాలంట. అమ్మా జగన్మాత 3 పూట్లో మేము తింటున్నాం కదా తల్లి, నీవు ప్రకృతిని సంరక్షిస్తూ అన్నపూర్ణదేవిగా వెలిసి నువ్వు ప్రకృతిని మన అన్నమయంగా మార్చేసి జీవరాశులను కూడా ఆహారం తీస్తున్నావు కదా, నువ్వు 3 పూట్లు మేము తింటున్నాం కదా, నీ పరిస్థితి ఏం తల్లి అని అడగాలి. అట్లయితే అమ్మవారి మనసు ఆనందపడిపోతుందంట. చిన్న బిడ్డ అయినా పెద్ద బిడ్డ అయినా ఎంత బుద్ధి కలిగి ఉంది, నువ్వు తిన్నావని అడుగుతుంది కదా, ఇంతకన్నా నాకు ఇంకేం కావాలని చెప్పేసి ఆ యొక్క అడిగినటువంటి అమ్మకు అన్ని వరాలు కురిపించేస్తుంది. ఆ విధంగా భావన రామకృష్ణ పరమహంస వారికి ఉండేదంట. ఆయన ప్రతిరోజు అమ్మవారిని కాళకామాత యొక్క ఊళ్ళో అర్చన చేసేవాళ్ళంట. అర్చన చేస్తున్నప్పుడు ప్రతిరోజు అమ్మవారిని అడిగేవాడంట, ఏమ్మా ఈరోజు తిన్నావా, ఈరోజు నీకేమన్నా పదార్థాలు ఏదైనా లోపం ఉందా, కారం ఎక్కువ ఉందా, తీపి ఎక్కువ ఉందా, ఇక్కడ పులుపు ఎక్కువ ఉందా, సమయానికి అందించినానా లేదమ్మా, ఈ విధంగా అడిగేవాడంట. ఆయన అడిగి ప్రసాదంది మరి తినిపెట్టేవాడంట. ఆయన కూర్చోబెట్టి బయట వాళ్ళందరికీ అమ్మవారు కాళికా రూపంలో భయంకరమైన రూపంలో కనబడితే ఆయన కట్ట కనబడేదంట అంట, సౌమ్య రూపంలో కనబడేదంట అమ్మవారు. కనబడి ఈయన చేసే ఉపచారాలను ఏమి తీసుకునేదంట, ఆహార తింపులు తినేవాళ్ళు తినేదంట అమ్మ. బయట వాళ్ళు చూసి నవ్వేవాళ్ళంట, ఈయన ఊడుతున్నాడు చేస్తున్నాడు ఏదో అని పెట్టుకుంటే వీళ్ళకి కనబడదంట. ఆయన తినిపెట్టేవాడు, ప్రతిరోజు తినిపెట్టాడు. అంటే నమ్మిన వారి గుండెల్లో తిష్ట వేసుకుని ఉంటుంది దుర్గామాత. దానికి అమ్మవారిని ఏమంటాము, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళికా స్వరూపిణి దుర్గా పరమేశ్వరి అంటాము. అంటే ఇక్కడ మహాలక్ష్మి అంటే ఏమి, సంపదలను ఇచ్చే తల్లి. మహాసరస్వతి అంటే ఏమి, ఇక్కడ జ్ఞాన స్వరూపిణి, జ్ఞానాన్ని ఇచ్చే తల్లి. మహాశక్తి స్వరూపిణి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళిక. లక్ష్మి అంటే సంపదలు ఇచ్చే తల్లి, సరస్వతి అంటే జ్ఞానాన్ని ఇచ్చే తల్లి, చదువులకు నిలమైనటువంటి తల్లి, జ్ఞానం ఇచ్చే తల్లి. మహాకాళి అంటే కాలాన్ని లెక్కిపెట్టే తల్లి. నీ కాలం ఎంతవరకు ఉందో, నీ కాలం ఏమేమి పోతుందో, ఈ కాలంలో ఈ పని చేసింది కదా, ఈ పని చేసుకున్నావు కదా, సరికాదు కదా అంటే నీ తప్పుని సరిదిద్ది ఇక్కడ నువ్వు ప్రయాణం చేయాలా, సవిరతలో నువ్వు ప్రయాణం చేయాలా, అపసవిరతలో ప్రయాణం చేస్తున్నావు అని చెప్పేసి హెచ్చరించే రూపంలో కాళికామాత రూపంలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారు యొక్క పరిస్థితి ఉన్నట్లయితే మరి సింహవాదం పేరు కూర్చో ఉంటుంది అమ్మవారు. గర్జి సింహం అంటేనే మనకు భయం అవుతుంది, పేరు చెప్పుకుంటే భయం అవుతుంది. మరి అడవి కల్లా సింహమే పెద్ద మృగము, జంతువు, రాజు లాంటిది. ఆ సింహం పేరు వింటేనే మిగతా జీవరాశులు హడలిపోతాయి. ఇట్లే అట్లాంటి దాన్ని వాహనంగా పెట్టుకుందాం. అంటే జగత్తును సంరక్షణ చేసేవాళ్ళు అంత పవర్ఫుల్గా ఉంటారండి. కాబట్టి మనము ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ సంకల్పం చేసినా దేనికోసం అన్నట్లయితే ఇచ్చుకోవటం ఏమిటంటే ధర్మార్థ రక్షణ కోసమే, ధర్మాన్ని పరిరక్షణ చేసిన కోసమే ఇవన్నీ చేసుకుంటూ రావడం. ఇక్కడ ధర్మం అంటే అసలుకి ఏమి, ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగిన శక్తి మనకు రావడమే ధర్మం అంటే. రాముల వారు ధర్మంగా బతికినాడు, కృష్ణుల వారు ధర్మంగా బతికినాడు, హరిశ్చంద్రుడు ధర్మంగా బతికినాడు, రామకృష్ణ వంశ ధర్మంగా బతికినాడు, వివేకానంద ధర్మంగా బతికినాడు, రమణ మహర్షి ధర్మంగా బతికినాడు. మన పరిస్థితి ఏమి ఇక్కడ? అటు బతుకుతున్నామా లేదా?
కదా? ఒకసారి ప్రశ్న వేసుకోవచ్చు కదా, మనం వేసుకోవచ్చు కదా, హాయిగా వేసుకోవచ్చు. వాళ్ళంతా బతికి మరి జగత్తుకు ఆదర్శంగా నిలబడినారు వాళ్ళందరూ కూడా మహానుభావులు. మన పరిస్థితి ఏంటి? 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో 30 ఏళ్ళకో 50 ఏళ్ళకో ఊడిపోతే మళ్ళీ 3 రోజులకే మన గురించి అనుకునే వాళ్ళు ఉండలేదు. మన కుటుంబం లేదే పక్కన కథ తీసి పక్క కుటుంబాలు పక్కన పెట్టేసి మన కుటుంబంలో ఉండేవాళ్ళే 3 రోజుల తర్వాత మన ఫోటోని పక్కకు పారేస్తారు, స్టోర్ రూమ్లో పారేస్తారు. నెక్స్ట్ ఇయర్ చేతులు పట్టిపోతుంది, నీ రూపం గుర్తుండేది, నీ పేరు గుర్తుండేది, నీ ఆస్తి పాస్తులు ఉంటే తీసుకుంటారు. అటువంటి బతుకులు మన బతుకులు అయిపోయినాయి ఈరోజు. అట్లా బతుకు గుర్తుంటుంది చేస్తాం. గుర్తుండే పోయే విధంగా నువ్వు బతికల్లా అంటుంది. నీ జీవన వ్యవస్థ గుర్తుండే విధంగా జీవించల్లా. ధర్మబద్ధంగా బతుకు, న్యాయబద్ధంగా బతుకు, ఉన్నన్నాళ్ళు హాయిగా ఆనందంగా గడుపు. ఎవరికింత మోసం చేయొద్దు, నువ్వు మోసపోవద్దు. ఇక్కడ శక్తినంత వరకు శ్రమపడు, ఆనందంగా జీవించు ఉంటుంది చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూసినట్లయితే ధనాపేక్ష ఉందా కానీ జ్ఞానపేక్ష లేదు. జ్ఞానం కావాలని కోరుకోవడం లేదు, ధర్మంగా బతకాలని కోరుకోవడం లేదు. ధనాపేక్ష ధనాపేక్ష ధనాపేక్ష. ఉన్నవాడు లేనివాడు, చదివేవాడు చదువుకున్నవాడు అందరూ కూడా ఏం కోరుకుంటారు? అమ్మా ధనం కావాలి, అమ్మా ధనం కావాలి, లక్ష్మీమాత కాపాడు, లక్ష్మీ పూట. ఎవరింట్లో చూడండి దుర్గామాత పూట ఉండేది కానీ లక్ష్మీ పూట ఖచ్చితంగా ఉండి తీరుతుంది ప్రతి ఇంట్లో. కారణం ఏమి? లక్ష్మి మాకు కావాలనిపిస్తుంది. అదే శ్రీమానాన్ని వచ్చిననుకోండి, నారాయణ వచ్చిననుకోండి, లక్ష్మీ పూట చెప్పి నేను వచ్చిన అంటే నువ్వు పక్కన కోసం అమ్మవారు ఉంది లోపల అంట. ఆ పరిస్థితి మన ఇంకా దారి తీసిందన్నమాట. లక్ష్మిని కోరుకుంటే వచ్చేది కాదు లక్ష్మి, శ్రమిస్తే లక్ష్మి మన ఇంటికి వస్తుంది. ప్రారంభంలో ఉంటే మన ఇంటికి లక్ష్మి వస్తుంది. అంతే కానీ ఏదో నువ్వు కోరుకోలేసి ఆమె మేము అమాయకులను చెప్పేసి పూలదండలు వేసి పూలను వేసి నువ్వు ఏదో పాట పాడేసి పద్యం పాడేసి అమ్మవారి ఇంట్లో కూర్చోదు. ఇక్కడ ధర్మబద్ధమైన జీవనాన్ని గడిపినట్లయితే నువ్వు పిలవాల్సిన పని లేదు, ఆమె ఇంటికి వచ్చి కూర్చుంటుంది. శ్రీకృష్ణదేవరాయలు మన తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు 8 మంది లక్ష్మణులు తిట్ట వేసుకుని ఆ రాజ్యంలో ఉన్నారంట. చిట్ట చివరి దశ వచ్చేటప్పటికి ఒక అమ్మవారు బయటకు వచ్చిందంట. బయటకు వచ్చి నాన్న ఈ విధంగా నేను పోతున్నాను, ఇంకెన్ని రోజులు ఉండేది కూడా నేను పోతున్నాను అని చెప్పిందంట. ఏమ్మా ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏమిటంటే లేదు లేదు చాలా రోజులు ఏది వచ్చి నేను పోతున్నాను అంట. నీ వేరేం పరమ్మా అంటే ధనలక్ష్మి అని చెప్పిందంట. సరిపోయిరామ్మా ఆమె అనుకుంటే ధనలక్ష్మి, సంతానలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, ఈ విధంగా 7 మంది కూడా వచ్చేసారు బయటికి. లాస్ట్లో ఒక మాత కంటి తల పెట్టుకుంటూ వస్తూ ఉందంట. నేను పోతున్నానంట. నీ పేరేమ్మా, నువ్వు ఎందుకు పోతున్నా అంటే నేను ధర్మదేవతనమ్మా అంటే, అమ్మా వాళ్ళందరూ పోనీ నాకు నష్టం లేదు, నువ్వు మాత్రం పోకూడదమ్మా, గట్టిగా కాలు పట్టుకునేసిందంట. ధర్మదేవతమ్మా నువ్వు లేకుంటే మేమెట్లా బతాము, ధర్మం లేని చోటు మేమెందుకమ్మా ఉంటాం చెప్పును లేక మేమెందుకు కట్టుకలిసి ఒకేసారి నదులు దూకేస్తాం నువ్వు పోతే. నువ్వు ఉండాలమ్మా, ధర్మదేవతలు ఉంటే కదా అని చెప్పి అంటే గట్టిగా కాలు పట్టుకుంటే సరే నేను ఉంటాను లేకపోయినంట. ఉంటాను లేదు అందరే ఆ 7 మందికి వస్తు వచ్చేయండి. దీని అర్థమేమి? ధర్మం ఎక్కడ ఉంటుందో ధనము కూడా అక్కడే ఉంటుంది. ధర్మాన్ని కోరుకుంటే ధనం వస్తుంది, ధనాన్ని కోరుకుంటే ధర్మం రాదు. మన భావన సరి చేసుకోవాలి. ముఖ్యంగా పండుగలు వచ్చేదన్నీ దీనికోసమే, నిన్ను హెచ్చరించే దానికోసమే వస్తుంది. చిన్నపిల్లల స్కూల్లో టెస్టులు ఎగ్జామ్లు పెట్టిన విధంగా ఉంటుంది మన పరిస్థితి. అంటే ఒక పండుగ అంటే ఒక టెస్ట్ లాంటిది, ఇంకో పండుగ అంటే ఒక ఏదో చిన్న ఎగ్జామ్ లాంటిది. అంటే చిన్న చిన్న నీకు టెస్ట్ పెట్టుకుంటూ వచ్చినా నీకు అక్కడ మారినవా లేదా, ఇక ఇక్కడ ఎగ్జామ్ పెడుతున్నా మారినవా లేదా, దీంట్లో ఫెయిల్, దీంట్లో ఫెయిల్, దీంట్లో ఫెయిల్, దీంట్లో 25 వచ్చినాయి 35 రావాల అని చెప్పి మార్కులు వేస్తూ ఉంటుంది. ఎక్కడ ఫెయిల్ అయినావో చూస్తుంది, అన్నిట్లో ఫెయిల్ అయినావా నెక్స్ట్ జీవరాశిలో పారిస్తుంది. ఆటి పదా నువ్వు అంటున్నావు, ఎలా ఉంటుంది మానవజన్మ నీకు లాయక్ లేదు, నీకు ఆటి పద అంటావు. మానవజన్మ వచ్చిన తర్వాత కొన్ని లక్షణాలు కలిగి ఉండాలా, కొన్ని ధర్మబద్ధమైన పనులు చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ అట్లా చేసుకుంటే మాత్రమే ఇక్కడ పాస్ అవుతాం అంతే అమ్మవారు ముందు, లేకపోతే నెక్స్ట్ జన్మ మానవ జన్మ రాదు మనకి. ఇది మనం గుర్తించాల. ప్రతి ఒక్క చోట ఒక దేవాలయం ఉందంటే ఆ దేవాలయంలో ప్రసాదాలు ఏ విధంగా పంచుతామో ధర్మాన్ని కూడా ఆ విధంగా తెలియపరచాలి. అక్కడ దేవాలయాలు ఉండేదే ధర్మాన్ని గురించి చెప్పడానికి కోసం మాత్రమే. ఏదో నామకావాస్తిగా 4 మాటలు చెప్పేసి 4 పాటలు పాడేసి అయిపోయింది మూతులు పోయేదాని కోసం కాదు. ఇక్కడ ధర్మాల గురించి అక్కడ చెప్పాలా. రామాయణ గ్రంథ పారాయణ జరగల్లా, భాగవత గ్రంథ పారాయణ జరగల్లా, మరి మహాభారతం పారాయణ జరగల్లా, యోగ భాష గ్రంథ పారాయణ జరగల్లా, భగవద్గీత పారాయణ జరగల్ల. అక్కడ జరిగి ప్రజల్ని జ్ఞానం వైపు మళ్ళించాలి. అక్కడ
ధర్మాన్ని గుర్తు చేస్తూ నాయనలారా ఇది కాదా జీవనము, ఈ విధంగా జీవిస్తాం రాండి అని చెప్పేసి చెప్పేటువంటి తాకత్తు గుడి ధర్మకర్తకు ఉండి తీరాలి ఇక్కడ. లేకుండా గుడి వేస్ట్, ఒక గోడ లాంటిది అది కూడా మంచి, అది కూడా 4 కోట్ల లాంటిది కూడా. దేవాలయం ఉండేదే దానికోసం, అటు చెప్పకపోతే దేవాలయమే వేస్ట్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా. ఈరోజు చూసినట్లయితే భిన్నంగా మారిపోయిన దేవాలయాలు. పెద్ద కోట్ల మధ్య కట్టేస్తున్నారు, రాజభవనాల మధ్య కట్టేస్తున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు. ధర్మం గురించి మాత్రం అక్కడ చెప్పడం లేదు. ప్రసాదాలు భారీగా పనిచేస్తున్నారు, అలంకారాలు భారీగా చేస్తున్నారు. మా గుళ్ళో చూస్తురా ఏం అలంకారం అంటావు, ఎన్ని పూలు ఎన్ని దిండ్లు, ఏం చేస్తావు తీసుకుపోయి కదా. దయాపుష్పం ఉందా, దయాపుష్పం కలిసినావా? 8 పుష్పాలు మనం అర్పించాలంట అమ్మవారికి. ఏది మన పుష్పాలు ఎక్కడ ఉండాలి చెప్పండి కదా. ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించేటప్పుడు ఒక భావన మనలో రావాలంట. ధర్మాన్ని కలిగి ఉన్నాను తల్లి, దయను కలిగి ఉన్నాను తల్లి, మరి దానగుణం కలిగి ఉన్నాను తల్లి. నేను అన్ని పుష్పాలు సమర్పించిన తర్వాత అమ్మా నా బతుకు ఈ విధంగా ఉంది, నా యొక్క బతుకుని ఏ విధంగా తీర్చితో నీదేనమ్మా అని భారం వేస్తే అమ్మ వెంట ఉండి కాపాడిస్తుందంట. మనకి భావన రావాలంటే కదా. ప్రతి పండుగ చేసినా, ప్రతి ఉత్సవం చేసినా, ప్రతి తీర్థయాత్రకు పోయినా మనం కోరుకోవన్నీ సుఖాలే కోరుతాం. అక్కడ దుఃఖాలు ఎవరు కోరేది కదా. చిన్న యాత్రకు బయలుదేరినప్పుడను క్యారియర్ రెడీ ఉంటుంది. అప్పుడే 3 గిన్నెలో 6 గిన్నెలో 10 గిన్నెలు రెడీ ఉంటుంది. 10 కిలోమీటర్లు ఉండేది దూరం లేదు, 10 కిలోమీటర్లో పెద్ద క్యారియర్ రెడీ ఉంటుంది. ఏమంటే ఆడవి తినాల, 7 తినకపోతే ఆడ తినేది అంతే. ఆడ తినేసి ఆడ మూతులు తెచ్చుకునేసి దేవాలయం ప్రాంగణం గొబ్బలే వేసి ఇక్కడికి వచ్చేది. వేరేమి చేయాలి మనం, ఒరిగేది అది లేదు. ఆడపోయి ఒక రామాయణం చేస్తామా, విష్ణు సహస్రం పాలన చేస్తామా, లలితాపాలన చేస్తామా, అంటే 10 మందికి ఏదైనా హితబోధి చేస్తామా, అంటే ఆ దేవాలయం సంబంధించినటువంటి వ్యవస్థ ఏదైనా మార్చే ప్రయత్నం చేస్తామా, అట్లాంటివి ఏమీ లేదు. మాకు సంబంధం లేదు. క్యారియర్ ఖాళీ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది? ఆ పని మన పిల్లలు చేసి మనం ఒప్పుకుంటామా? ప్రతిరోజు ఇంట్లో నుంచి మన పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నాము, 3 గిన్నెలు క్యారీ కట్టిస్తున్నాము, బుక్కులు అనేది ఇచ్చినాము, ఫీజు కట్టినాము, టై కట్టినాము, బూట్లు వేసినాము, అన్నీ వేసినాము, స్కూల్ పంపిస్తున్నాము. వాడు తినేసి ముట్టుకుని ఇంటికి వచ్చి ఉంటామా? నెల దాటిన తర్వాత ప్రోగ్రెస్ కార్డు చూపించమంటాము. ప్రోగ్రెస్ కార్డు ఏదప్ప అంటాము. చూస్తేనే అక్కడ అన్ని జీరోలు ఉన్నాయనుకోండి, ఏంటో చెప్పండి స్కూలు 3 గిన్నెలు క్యారీ ఉంటుంది అవసరం మనకి, అన్నీ తగ్గిస్తూ వస్తూ ఉంటూ సరిపోతే స్కూలే మార్చేస్తాము, లేదా ట్యూషన్కి వేస్తాము. ఏమి మా పిల్లవాడు ఎదగాలని ఉద్దేశంతో ఇవన్నీ మార్చుకుంటూ వస్తాము. మన పరిస్థితి ఏమి? ఇక్కడ దేవాలయాలు మారుతున్నాం. ఈరోజు బాబా టెంపుల్ గురువారము, శనివారం సింహాత్మ గుడి, లేదంటే వెంకటరమణ స్వామి గుడి, కార్తీక మాసం వస్తే అయ్యప్ప స్వామి గుడి, సోమవారం వస్తే శివాలయము. దేవాలయాలు మారుతున్నావు, నీ బుద్ధులు మార్చుకుంటున్నావు. ఇక్కడ మనసు మారుతుందా నీ బుద్ధి? అది కావాలి కదా. పదార్థాలు మార్చినంత ఈజీగా నువ్వు దేవాలయం మారుతున్నావు. నీ మనసు ఎక్కడ శుభ్రపడింది? రకరకాల సోపులు వేసి నీ దేహాన్ని శుభ్రం చేసుకుంటున్నావు. మురిగిపోతూ ఉంది. లోపల ఉండేట్టు మురికి ఎక్కడ పోతా ఉంది. నిన్ను చూస్తే నీకు, నీ పక్కలో ఉండేది సరిపోదు, నీ ఇంట్లో చూస్తే నీకు సరిపోదు, ఎదురింటి వాళ్ళు చూస్తే నీకు సరిపోదు, పక్కింటి చూస్తే నీకు సరిపోదు. ఈ వీధిలో ఉన్నది ఎంతమందో, ఒక 100 మంది అనుకోండి, 30 మందితో మాట్లాడుతూ 70 మంది ఇష్టం పెట్టుకుంటావు. నువ్వేం సాధించినట్లు ఇక్కడ, ఏం సాధించినట్లు ఇక్కడ నువ్వు ప్రతి ఒక్కరితో ఆనందంగా గడిపినట్లయితే కదా నీ యొక్క జీవనము కదా. ఇట్లాంటి పండుగలు వచ్చేదాన్ని దీనికి వస్తుందమ్మా. ధర్మంగా బతకరా, న్యాయంగా బతకరా, నీ యొక్క కష్ట సుఖాలు నేను చూసుకుంటారా అంటుంది అమ్మ. అటువంటి ఓపిక, అటువంటి పరిస్థితి మనలో ఉందా లేదా ఇక్కడ చెక్ చేసుకోవాలి సార్. కాబట్టి ఇక్కడ ఎవరినో కించపరిచే విధంగా కాదు, మనలో మనం సరి చేసుకునే విధంగా చెప్పేటువంటి విషయాలు ఏమి. మనము చిన్న పిల్లని ఏ విధంగా మనము అన్ని విషయాలు చెప్పేసి జాగ్రత్తలు చెప్పేసి వారికి ఈ విధంగా చదువుకోవడరా, ఇది సబ్జెక్ట్ ఎక్కువ కష్టంగా ఉంటుంది, దీన్ని ట్యూషన్ పంపిస్తాను రా, లేదు ఏం చేస్తాం, సరి చేస్తాం కదా. కొంచెం వీక్గా ఉన్న చోట దాన్ని సరి చేస్తాం కదా. మనకి కూడా కొన్ని విషయాలు వీక్గా ఉంది. ఏమి ఆశలు ఎక్కువగా ఉన్నాయి, అంటే కోరికలు ఎక్కువ ఉన్నాయి. ఓహో, నేను నెలకు ఒక కొత్త చీర అడుగుతున్నాను. ఒక ఆయన మొన్న టీవీలో ఒక ప్రోగ్రాం వచ్చింది. ఒక ఆయన భార్య భర్త ఆ ఇంటర్వ్యూకి వచ్చినారు. ఆ జడ్జితో చెప్తున్నారు అనమాట. భర్త చెప్తున్నాడు, స్వామి నాకు వచ్చి జీతం అంతా చీరలుగా సరిపోతుంది స్వామి అంటాడు. ఏమి రాయన అంటే వారానికి ఒక కొత్త చీర కావాలంటే ఇంట్లో 5,000 చీరలు ఉన్నాయంట. 5,000 చీరలు ఉన్నాయి ఒక్కరికి. పెళ్ళి అయిన 4 ఏళ్ళు అయిందంట, 5,000 చీరలు ఉన్నాయంట. వారానికి ఒక కొత్త చీర కావాలంట. ఏం చేస్తావు ఈ చీరలు తీసుకుపోయినావు? నీ కట్టుకునేకే టైం లేదు, ఎట్లా కట్టుకుంటావు 5,000 చీరలు? ఏమంటే నాకు రేపు కూడా నాకు కొత్త చీర కావాలంటుంది. ఆడ కూడా ఇంటూలో కూడా
దేనికమ్మా అని అంటే ఎందుకోనండి నాకు చీరలు అంటే చాలా ఇష్టం ఉంటుందమ్మా ఆ చెప్తున్న ముందు కాదమ్మా నువ్వు నీ భర్త యొక్క పరిస్థితులు నువ్వు అర్థం చేసుకోవాల్సింది కదా. ఇవన్నీ తీసుకుని ఆయన అప్పులపాలు చేస్తున్నావు కదా నువ్వు. నీ భర్తకు అవమానం అయితే నీకు అవమానం కాదా నీకు ఇది అని అడిగితే నాకు అవన్నీ తెలియదండి, నాకు కావాల్సిందే. మన పరిస్థితి అయింది. అమ్మవారికి ఏమంటానంటే అవన్నీ మాకు సంబంధం లేదమ్మా, మాకు ఇవన్నీ కావాల్సిందే, మాకు అన్ని సౌకర్యాలు ఉండొచ్చిందే, మాకు మేము రోజు ఒకటి పోతుంటాం, మేము నువ్వు అక్కడ కూడా మాకు ఆశీర్వాదం ఇవ్వాల్సిందే మాకు అని కోరుకుంటాం. అమ్మ ఏముంటుంది, డోంట్ కేర్, అవన్నీ జరగాలి దగ్గర న్యాయంగా ఉంటే మాత్రమే అవన్నీ జరుగుతాయి అంటున్నాను. కాబట్టి ధర్మబద్ధంగా జీవించే ప్రయత్నం చేద్దాము, న్యాయంగా ఉండే ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క సత్యనారాయణ పేటని ఆ పేరులో ఉన్నటువంటి ఏదైతే ఉందో సత్యనారాయణ అని పేరుందో ఆ పేరు నిలబెట్టే విధంగా మనం జీవించే ప్రయత్నం చేద్దాం. ఈ హిందూపురానికి ఈ యొక్క పేట ఆదర్శంగా ఉండాలని మనం ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణ పేట అంటేనే భజన బృందము ఉరికెత్తుకుంటూ రావాల్సింది, ఇంటికి అట్టు ఉండేది ప్రయత్నం చేద్దాం. రామాంజలి శేఖరం రావాల్సింది, సత్యనారాయణ పేరు చెప్తేనే మేము చేయలేము. మేము సుధాకర్ సార్ పైన స్వామి స్నానం పెట్టారు పోదామంటే హై రాణితో పోతాం అనే విధంగా మేము రెడీగా ఉంటాము. ఆ విధంగా మన యొక్క పేట హిందూపురానికి మన జిల్లాకి ఆదర్శం ఉండే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నానికి జగన్మాత అందరికి తోడుగా రక్షించుకోవాలని కోరుకుంటూ ఏడుకొండల వాడు వింటూ మన గోవింద